ఉండగలుగుతున్నాం ఇప్పుడు. సో ఈ ముక్కుకు సంబంధించి సర్జరీస్ కూడా ఈ మధ్య మనం చాలా వింటూనే ఉన్నాం. అసలు ఎవరు చేయించుకుంటారు, ఎందుకు చేయించుకోవాలంటారు? దీనికి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ బ్యాక్గ్రౌండ్. అంటే దీని గురించి చెప్పాలంటే ఫేషియల్ ఈస్థెటిక్స్ తెలవాలి అసలు. అంటే ఫేస్ ఎందుకు సమ్ నోసెస్ ఆర్ బ్యూటిఫుల్, సమ్ నోసెస్ ఆర్ నాట్ బ్యూటిఫుల్. గోల్డెన్ రేషియో అంటారు. ఓకే. గోల్డెన్ రేషియో అనేది అక్రాస్ యూనివర్స్లో ఒక పర్టికులర్ రేషియో ఉంటుంది. అది 1:1.618 అంటుంది దాన్ని. ఆ పర్టికులర్ రేషియో ఏ ఫేస్ మీద అయితే మెయింటైన్ చేస్తారో దే లుక్ మోర్ బ్యూటిఫుల్. ఇది నేచర్ డ్రివెన్. అది ఇట్ ఇస్ నాట్ వీ డిజైన్. బై బర్త్గా ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్లో అన్ని గోల్డెన్ రేషియో ఫాలో అవుతాయి. ఎవరైతే నియర్ టు దీస్ ప్రపోర్షన్స్ ఉంటారో దే అపియర్ మోర్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ప్రూవెన్. మనం రైనోప్లాస్టీకి వచ్చేసరికి కూడా ఈ గోల్డెన్ రేషియోని మనం చాలా మేజర్గా కన్సిడర్ చేస్తాం. ప్రతి ఎథ్నిసిటీకి, అంటే ఒక మంగోలియన్, చైనీస్ కల్చర్ తీసుకుంటే, రష్యన్స్ ఉన్నారు, ప్రతి ఎథ్నిసిటీకి మన ఎథ్నిసిటీని గుర్తుపడడానికి నోస్ ఒక ఫండమెంటల్ థింగ్. చూడంగానే మీరు దే లుక్ ఏషియన్, దే లుక్ మోర్ లాటినా, దే లుక్ మోర్ సౌత్ అమెరికన్. సో నోస్ ఈజ్ యువర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. సో మనం ఒక బ్యూటీని, ఒక నోస్ని కట్ స్టాండర్డ్గా చేసి కట్ పేస్ట్ లాగా మనం ఒక నోస్ నుంచి ఒక నోస్ పెట్టలేము. ఒక ఏషియన్ నోస్కి ఒక పర్టికులర్ నోస్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. వాళ్ళ ఫేస్కి నేను ఒక కాకేషియన్ నోస్, అంటే ఒక యూరోపియన్ నోస్ తీసుకెళ్ళి ఏషియన్ నోస్ కనెక్ట్ చేయలేను. బికాస్ ప్రపోర్షన్స్ ఆర్ డిఫరెంట్. ఈ లెంగ్త్, విడ్త్, ఫేస్ సైజెస్ని బట్టి ప్రతి ఫేస్కి ఒక స్టాండర్డైజ్ అప్రోచ్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ నోస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. సపోజ్ మీ ఫేస్కి వచ్చేసరికి మీది హార్ట్ షేప్ ఫేస్, స్క్వేరిష్ హార్ట్ షేప్ ఉంటుంది. హార్ట్ షేప్ ఫేస్కి సర్టెన్ నోసెస్ సూట్ అవుతాయి. అంటే మీకు థిన్ టూ లాంగ్ నోస్ అసలు మీ ఫేస్ సూట్ అవ్వదు. అది ఓవల్ ఫేస్లో సూట్ అవుతుంది. అది ఒక రౌండ్ ఫేస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక పర్టికులర్ నోస్ ఉంటుంది. సో అన్ని నోస్లు అందరికీ ఫిట్ అవ్వదు. సో మీ కల్చర్ని బట్టి, మీ జెనెటిక్స్ని బట్టి మీకున్న దాంట్లో హౌ మచ్ వీ కెన్ ఇంప్రూవైజ్. అంటే గోల్డెన్ రేషియోకి ఎక్కడ డివియేట్ అయింది అంటే జెనెటికల్గా కొన్నిసార్లు మనకు నో షేప్స్ తేడా రావచ్చు. తర్వాత యాక్సిడెంట్స్లో కొన్నిసార్లు డిఫార్మ్ అవుతాయి. తర్వాత చిన్నప్పుడు దెబ్బ తగిలితే కూడా డివియేట్ అయిపోతుంది. సో ఇలాంటి అన్నీ కూడా మళ్ళీ విల్ ట్రై టు పుట్ దెమ్ బ్యాక్ ఇన్ ప్లేస్ రైనోప్లాస్టిక్ సర్జరీస్లో.